చదువుల తల్లులు బహుజన శ్రీమూర్తులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డుని చదువు తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని చదువు తల్లులు ఫాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డుని. జై భీమ్. వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. చదువు తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని. చదువు తల్లులు ఫాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డుని. ఓకే రాజు. సో అందరికీ నమస్తే. నేను మానవ హక్కుల తరఫున అదేవిధంగా బహుజన నాయకునిగా ఎన్ జాకీర్ హుస్సేన్ అనంతపూర్ విజయవాడలో ఉంటాను. సో చదువుల తల్లులైనటువంటి సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ గారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే వాళ్లకు భారతరత్న అవార్డు ప్రకటించాలి. ఎందుకంటే అణగారిన వర్గాల వారికి అదేవిధంగా సో అణచివేతకు గురవుతున్న దళితుల మీద సో పూర్వం జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి సమయంలో సో మహిళ బయటికి రాకూడదు, మహిళ వంటింటి కుందేలు మాత్రమే, మహిళల మీద అత్యాచారాలు అదేవిధంగా రకరకాలుగా వేధించబడుతున్న దురాచారాల నుంచి బయటికి తీసుకురావాలంటే చదువు ఒక్కటే మార్గమని గ్రహించినటువంటి సో మన సావిత్రిబాయి పూలే గారు, ముఖ్యంగా పూలే గారి యొక్క ఆశీర్వాదాలతో తన భర్త అయినటువంటి పూలే గారి యొక్క సహకారంతో ఆమె మొదట విద్య నేర్చుకొని ఆ తర్వాత సో ఆమె పబ్లిక్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సహకారంగా ఫాతిమా షేక్, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి అణచివేత కార్యక్రమాలు ఒక మహిళ అంటే వంటింటి కుందేలు మాత్రమే కాకుండా సో మీ అందరికీ తెలిసినటువంటి దుర్భరమైనటువంటి జీవితం నుంచి బయటికి రావాలంటే చదువు ఒకటే ఆయుధమని, అటువంటి ఆ చదువును సమాజంలో అందరు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటేనే సో దేశానికి భవిష్యత్తు ఉంటుంది, అదేవిధంగా గౌరవప్రదంగా ఉంటుంది. వారి హక్కులు వాళ్ళు పొందాలంటే చదువు ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సో మన సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆ రోజు సో అగ్రవర్ణ కులాల వారి ఆధిపత్యానికి నిజంగా చదువుకోవాలి, మామూలు సాధారణ మహిళలు అంటే ఆ రోజు చదివిచ్చేవారు కాదు, చదవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నీచమైనటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల నుంచి బయటికి రావాలంటే సో కన్నేరిక వ్యవస్థ అయితేనేమి, జోగిని వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా రకరకాలుగా చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. అటువంటి వ్యవస్థల నుంచి బయటికి రావాలంటే పూర్తి స్థాయి ఖచ్చితంగా సో విద్య ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా షేక్ యొక్క సహకారంతో ఆ రోజు సో మహిళా అభివృద్ధికి, మహిళా సాధికారిత సమస్యలు సాధించాలంటే, వారి హక్కులు సాధించుకోవాలంటే విద్య ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సావిత్రిబాయి ఆ మహనీయురాలను ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశంలోనే ఈరోజు మహిళలు సో ఇంత ఎత్తుకు ఎదిగారంటే, మగవారితో సమానంగా ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అదేవిధంగా ఫాతిమా షేక్. కాబట్టి వీరిద్దరికీ సో ఖచ్చితంగా భారతరత్న అవార్డు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అవార్డు జాతికి అంకితం చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కదిరి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించినటువంటి సో పేరు వేణుగోపాల్ అంబేద్కర్ సేవా సమితి వారు కదిరిలో పూర్తి సహకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మీరు తక్షణం స్పందించి సో ఖచ్చితంగా ఫాతిమా షేక్ గారికి అదేవిధంగా సో సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇచ్చి దాన్ని జాతికి అంకితం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోరుతూ అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారికి మరి మా యొక్క ఈ దేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుల వివక్షత, మత వివక్షత, జాతి వివక్షతతో పాటు లింగ వివక్షత అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1831లో మహాతల్లి సావిత్రిబాయి జన్మించారు. మరి ఆమెతో పాటు తమ సమకాలికురాలు మరి ఫాతిమా షేక్ గారు మరి ఇద్దరు కూడా ఈ యొక్క ఏదైతే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1948లో మరి పూణే నగరంలో మహాత్మా పూలే గారు మరి తాను ఒక ఆలోచన
స్త్రీలు కూడా సమానత్వం ఉండాలనేటువంటిది, ఆ రోజు లింగ వివక్షత, ఇంటికే పరిమితం చేసేటువంటి పరిస్థితులు. కనుక ఆడవారికి కూడా విద్య ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానంతో ఆ మహాత్ముడు సంకల్పించి ఫాతిమా షేక్ గారి యొక్క వారి కుటుంబంలో వాళ్ళ సోదరుడితో కలిసి మరి పూణే నగరంలో సత్య శోజక్ సమాజ్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి మరి ఆనాడు దాదాపు 9 పాఠశాలను నెలకొల్పి మరి శ్రీ విద్యా వ్యాప్తి ఎలాగ జరగాలని ఆ రోజు ఫాతిమా షేక్ గారికి అయితేనేమి, అలాగే మన సావిత్రిబాయి పూలే గారికి అయితేనేమి విద్యని చెప్పి మరి వాళ్ళు పాఠశాలలో విద్యకి అంటే కులం లేదు, మతం లేదు, ఏ తారతమ్యం లేకుండా ఆడవారికి, దళితులైన అగ్రవర్ణ కుల స్త్రీలకైనా విద్య అనేది ముఖ్య భూమిక పోషిస్తారని గ్రహించినటువంటి ఆది దంపతులు ఫాతిమా షేక్ గారు కూడా. మరి ఆనాడు వాళ్ళు చదువు చెప్పడానికి పాఠశాలకు వెళ్తే నీచంగా పేడ వేసేటువంటి వారు, వారి మీద చీపులు వేసేటువంటి వారు, వారి మీద రాళ్లతో దాడి చేసేటువంటి వారు, ఇవన్నీ కూడా గ్రహించినటువంటి, ఇవన్నీ కూడా భరించినటువంటి ఆ ఒక్క మహా తల్లులు ఇద్దరు కూడా. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరన్నారంటే హిందూ స్త్రీగా సావిత్రిబాయి పూలే, ముస్లిం స్త్రీగా మరి ఫాతిమా షేక్ గారు. మరి వీరిని గౌరవించేటువంటి పరిస్థితులు మనకంతా కూడా కనపడాలి. ఎలాంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో అగ్రవర్ణ కుల స్త్రీలకు కూడా సమానత్వం ఉండాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి మహా యోధురాళ్ళు వాళ్ళిద్దరు. మరి వీరికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీరి యొక్క జన్మదినాలు రాష్ట్ర పండుగగా, దేశ పండుగగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి, మరి ఆమె పేరు మీద కూడా మన ప్రత్యేక దినాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ శ్రీమూర్తులు త్యాగభరితమే ఈనాడు మనము శాటిలైట్ ద్వారా మంగళాయని పంపిస్తున్నామంటే దాంట్లో మహిళలు సమానత్వం ఉన్నారంటే మరి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈ దేశ మొట్టమొదటి అధ్యక్షురాలుగా అంటే ఈ దేశ అధ్యక్షురాలుగా ఉన్నారు ద్రౌపది ముర్ము గారు. మరి ఈమె ఒక ఆదివాసి, ఈమెకి అవకాశం వచ్చిందంటే వీరి యొక్క సంకల్పమే, వీరి త్యాగమే. ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని మంత్రిగా చేశారంటే వారి యొక్క సంకల్పమే. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారంటే, కీలక భూమిక పోషిస్తున్నారంటే, ఈ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ముందడుగు వేస్తున్నారంటే శ్రీమూర్తులు, ఈ తల్లులందరికీ కూడా వాళ్ళు ఆదర్శ ప్రియులు. మరి వీరిద్దరికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా సీఎం మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీరు ఇరువురు కలిసి తెలంగాణలో అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కూడా రెఫర్ చేస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మేము ఒకటే చెప్తున్నాం, మా జాతి మూల పురుషురాలు వీళ్ళిద్దరికి కూడా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి భారతరత్న అవార్డు అనేటువంటిది అమూల్యమైనటువంటి ఆ బిరుదుని మా జాతి శ్రీమూర్తులకి అంకితం చేయాలి, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉన్నదని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి ఈరోజు నా మిత్రుడు, నా సోదరుడు వేణుగోపాల్ని మేము అడగ్గా ఖచ్చితంగాని మరి ఇక్కడ దిల్షాద్ గారు అయితేనేమి, నసీమా గారు అయితేనేమి, శ్రావణి అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి తల్లులకి అందరికి కూడా, సోదరుడికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు అవకాశం కల్పించిన దానికి. దేనికంటే మన జాతి శ్రీమూర్తుల గురించి, గొప్పతనం గురించి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా భారతరత్న అవార్డుని ఇవ్వాలి. మొన్ననే ఈ యొక్క జాతులకు సంబంధించినటువంటి మరి మంగళ కులానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి కర్పూరి ఠాగూర్ గారికి కూడా ఆయన చనిపోయినా కూడా ఆయనకి మరి అవార్డు ఇచ్చారు, భారతరత్న అవార్డు. మరి ఎంతో త్యాగం చేసినటువంటి తల్లులకు కూడా భారతరత్న అవార్డుని ఇవ్వాలని మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఇచ్చినటువంటి తల్లులకు అందరికీ ధన్యవాదాలు. జై భీములు. అందరికీ నమస్కారం. చదువుల తల్లి సరస్వతి దేవి మనం ఎంతగా కొలుస్తామో అలాగే సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారి ద్వారా ఆడపిల్లలు ముందుకు వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఈరోజు ఈ స్థాయిలో నిలబడినామన్నా దానికి కారణం అంబేద్కర్ సేవా సమితి, అంబేద్కర్ గారి
భార్య అటువంటి రమాదేవి గారు, అలాగే సావిత్రి పూలే గారు, ఫాతిమా షేక్ గారు వీరంతా కలిసి చదువు చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలు కూడా మగవారితో సమాన హక్కు ఆడవాళ్ళకి కూడా రావాలనేసి, ఆడపిల్లలు వెనక ఉన్నారు, వీళ్ళని చదివించలేరు, వీళ్ళు ఆడపిల్లలు కదా, వీళ్ళు ఏం చేస్తారు అని పెద్దవాళ్ళు ఇది చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా ఆడవాళ్ళు అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ఆడవాళ్ళు ముందుకొచ్చి ఒక పోలీస్ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, మంత్రి అయితేనేమి, ఇలాంటి వర్గాలలో ఎంతోమంది మహిళలు పోరాటం చేస్తున్నారు. మగవారితో పాటు ఆడవారు సమాన హక్కు తేవడం జరిగింది. ఈరోజు ఆడపిల్ల తిరుగుతుంది అంటే దానికి కారణము వీళ్ళిద్దరు ద్వారానే ప్రపంచం అంతా ఒక ఆడపిల్ల అని ఎంత వేలెత్తి చూపించేవాళ్ళో వాళ్ళ ద్వారా, సావిత్రి పూలే వారి ద్వారా ఈరోజు ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళతో సరిసమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, డ్రైవింగ్తో సహా ఆడవాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆడవాళ్ళకి ప్రత్యేక హోదా కల్పించినటువంటి సావిత్రి పూలే ఆమెకి ఫాతిమా షేక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతరత్న అవార్డు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను, భారతరత్న అవార్డు ఇవ్వాలని. అలాగే మేము మా అంబేద్కర్ సేవా సమితి కమిటీ మెంబర్స్ అంతా కోరుకుంటున్నాము. సావిత్రిబాయి పూలేకి, ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డును అందించాలని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్లో అంబేద్కర్ సేవా సమితి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మనము సావిత్రిబాయి పూలే గురించి, ఫాతిమా షేక్ గారి గురించి ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలా, వాళ్ళతో పాటు మనం కూడా జాబులు చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఆనాటి కాలంలోనే చదువు మహిళలకి అందించిన గొప్ప వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారు. వాళ్ళకి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఈరోజు ఇలా ఇక్కడ ఉన్నాము, వాళ్ళ గురించి అనుకుంటున్నాం, వాళ్ళ గురించి తలుచుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చెప్పిన పాఠాలు, వాళ్ళు ఇచ్చిన చదువు. ఆ రోజు వాళ్ళు చదువుకోకుండా ఉండింటే, మనకు ఉపాధ్యాయురాలుగా లేకపోయింటే ఈరోజు మన మనము ఇలా ఉండే వాళ్ళము కాదు. వెనక పడిపోయి ఇంటికే పరిమితం అయిపోయే వాళ్ళము. ఆడవాళ్ళ కోసము వాళ్ళు ప్రత్యేకంగా చదువుకున్నారు, మనకు కూడా చదువు ఇచ్చినారు. వాళ్ళు ఎంతో త్యాగం చేసినారు. ఆ కాలంలో తినడానికి తిండి ఉండేది కాదు, చదువుకోవాలంటే స్కూల్ ఉండేది కాదు, వాళ్ళని వెలవేసేవారు. అయినా కూడా ఫాతిమా షేక్ గారు, సావిత్రిబాయి పూలే గారు మన కోసము చాలా కష్టపడి చదువుకొని మనకందరికీ చదువును అందించినారు. అటువంటి వారికి మన కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాలని ఈ సందర్భంగా మనం తెలియపరుచుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకందరికీ నా ధన్యవాదాలు. చదువు తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని వెంటనే ప్రకటించాలి. చదువు తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని వెంటనే ప్రకటించాలి. చదువు తల్లులు ఫాతిమా షేక్ గారు, సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, జై భీమ్, జై భీమ్. ఫోటో కొట్టినావా? సార్, చదువు తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారికి తమ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము మా అంబేద్కర్ సేవా సమితి ఉమ్మడి జాగిరి దాదాపుతో వచ్చారు. మేము రెఫర్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం భాగంగా మీకు ఈరోజు ఇస్తున్నాం. ప్రభుత్వం తీసుకెళ్ళాలంటే కనెక్ట్ అయిందేమో చూసుకో.
ఎల్లో గ్రీన్ పడింది, వచ్చిందా లేదా నువ్వు చూడాలా, నేను కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని, సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని, సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డు, భారతరత్న అవార్డుని, భారతరత్న అవార్డుని. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని, ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న అవార్డుని, ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న అవార్డుని. చదువు తల్లులు ఫాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డుని. చదువుల తల్లులు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని, భారతరత్న అవార్డుని, భారతరత్న అవార్డుని, భారతరత్న అవార్డుని, భారతరత్న అవార్డుని.